నమస్కారం అండి. ఈ రోజుల్లో కళ్ళకి ఏదైనా ఇబ్బంది అయిందంటే మాత్రము 20,000 ఖర్చు అయిందని, 50,000 ఖర్చు అయిందని, 1,00,000 ఖర్చు అయిందని చెప్పేసి చాలా బాగా బాధపడుతుంటారు. డబ్బులు లేక, ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఎక్కడ చూపించుకోవాలో తెలియక, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ రోజుల్లో చాలామంది ఆయుర్వేద వైద్యులు కంట్లో ఏదైనా నలకబడ్డా కానీ వాళ్ళు చాలా లాఘవంగా ఆ కంట్లో పడ్డటువంటి నలకలను అయితేనేమి, ఆ యొక్క కల్మషాలు అయితేనేమి చాలా తేలిగ్గా కూడా తీసేవాళ్ళు ఈ రోజు కూడా ఆయుర్వేదంలో ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఉన్నారు, ప్రతి ఊర్లోనూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రభుత్వం వారు గుర్తించి ఆ విద్య ఏదైతే ఉందో అది నలుగురికి తెలిసేటట్లు చేయటం వలన అలాంటి వైద్యాలయాలు ప్రతి గ్రామంలోనూ, మండలంలోనూ, జిల్లాల్లోనూ, నగరంలోనూ ఉండేటట్లు చూసుకోవటం వలన ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అంటుంటారు వ్యాధి రాకముందే దాన్ని నివారణ చర్యలు చేయటం సులభమని, చాలా తక్కువ ఖర్చు అవుతుందని. ప్రభుత్వం కూడా ఇలాంటి వైద్యుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ దృష్టి పెట్టి వాళ్ళను కూడా ప్రోత్సహించినట్లయితే చాలా తక్కువ ఖర్చులోనే కార్పొరేట్ హాస్పిటల్కి పోలేని వాళ్ళు వాళ్ళ సమస్యల నుంచి అతి తేలిగ్గా బయటపడతారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయమే కావచ్చు, కానీ ఖర్చు పెట్టగలిగిన వాడు ఎన్ని రూపాయలైనా ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టలేని వాడి మానసిక కోణం నుంచి, వాడి యొక్క దృష్టికోణం నుంచి ఒకసారి ఆలోచించి అందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైద్యో నారాయణో హరి అనే పేరుని సార్థకం చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని కోరుతూ, ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి చేరేంత వరకు షేర్ చేస్తారని ఆశిస్తూ, జై హింద్, జై భారత్.